నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత నుండి రైతుకు గిట్టుబాటు ధర లేదు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేసిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. భారీ వర్షాల తర్వాత జాగ్రత్తలు పాటించాలి. మనుగోలులోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులను పరీక్షించిన అనంతరం సూచనలు ఇచ్చిన వైద్యాధికారి డాక్టర్ మొహసీనా. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ కోటి సంతకాల సేకరణ. తోటపల్లి గూడూరు మండలం ఈదూరులో జరిగిన సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన వైకాపా రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ అధ్యక్షురాలు కాకాని పూజిత. విశ్వనాథుడికి వైభవంగా రుద్రాభిషేకం. మనుగోలు సమీపంలోని చెల్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువైన శ్రీ విశ్వనాథ స్వామి ఆలయంలో జరిగిన విశేష పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. తుఫాన్ వచ్చిన జాగ్రత్తలు పాటించాలని వైద్యాధికారి డాక్టర్ మొహసీనా అన్నారు. మనుగోలులోని ప్రభుత్వ వైద్యశాలలో రోగులను పరీక్షించారు. అనంతరం వారికి పలు సూచనలు చేశారు. భారీ వర్షాలు తగ్గడంతో ఆసుపత్రులకు రోగుల తాకిడి పెరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మనుగోలులోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యాధికారి డాక్టర్ మొహసీనా రోగులను పరీక్షించి వైద్య సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా డాక్టర్ మొహసీనా మాట్లాడుతూ తుఫాను వచ్చిన తర్వాత జాగ్రత్తలు పాటించాలన్నారు. నీటిని క్లోరినేషన్ చేయించాలని తెలిపారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా బ్లీచింగ్ పౌడర్ చల్లించాలి. దోమల కారణంగా డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలుతాయని ఆమె వివరించారు. నా పేరు సయ్యద్ మొహసిన్ సుల్తానా. నేను మనుగోలు పిహెచ్సి వైద్యాధికారిని. ఈరోజు మనం సైక్లోన్ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన పద్ధతుల గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మనకు తుఫాన్ తర్వాత వచ్చిన వర్షాల వల్ల వాటర్ స్టాగ్నేషన్ అనేది ప్రతి చోట్ల ఎక్కడెక్కడ లో లైయింగ్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ జరగడం జరుగుతుంది. ఈ వాటర్ స్టాగ్నేషన్ వల్ల మనకు ఎక్కువగా మస్కిటో బ్రీడింగ్ ఏరియాస్ అనేది ఏర్పడతాయి. ఈ మస్కిటో బ్రీడింగ్ ఏరియాస్ వల్ల మనకు ఎక్కువగా మస్కిటోతో రిలేటెడ్ అయ్యే డిసీజెస్, డెంగ్యూ, మలేరియా లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. కలుషితమైన నీరు తాగడం వల్ల మనకు డయేరియా, అతిసార లాంటి డిసీజెస్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో మన వైద్య ఆరోగ్య శాఖ నుండి ప్రతి మనుగోలు మండలంలో ప్రతి గ్రామంలో ఒక టీం, ఎంఎన్హెచ్పి, ఏఎన్ఎం, ఆశా కలిసి ఒక టీంగా ఫామ్ అయ్యి ప్రతి ఈ సైక్లోన్ తర్వాత ఒక వారం పాటు ఫీవర్ సర్వే అని, లార్వాల్ సర్వే అని, అవగాహన సదస్సులని జరపడం జరుగుతుంది. ఈ ఫీవర్ సర్వే, లార్వాల్ సర్వే చేసేటప్పుడు ఆ ఏరియాలో ఎవరికైనా జ్వరాలు ఉన్నా కానీ, అతిసార డిసీజెస్ ఉండే వాళ్ళని నోటిఫై చేసి వాళ్ళని పిహెచ్సికి రిఫర్ చేయడం, వాళ్ళకి ఇంకా అత్యవసరమైన ట్రీట్మెంట్ కావాలి అంటే పిహెచ్సి నుంచి జీజీహెచ్ అయినా ఏరియా హాస్పిటల్కి రిఫర్ చేయడం జరుగుతుంది. ఈ ఫీవర్ సర్వే భాగంగా వీళ్ళు వెళ్ళేటప్పుడు ఈ టీం వెళ్ళేటప్పుడు క్లోరిన్ టాబ్లెట్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది చేయడం జరుగుతుంది. ఈ క్లోరిన్ టాబ్లెట్, ఒక క్లోరిన్ టాబ్లెట్ 10 లీటర్స్ వాటర్లో వేసి 1 అవర్ వెయిట్ చేశాక ఇది తాగడానికి ఈ నీళ్లు ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ సర్వే చేసేటప్పుడు ఆ సర్వే భాగంగానే ప్రతి స్కూల్కి విజిట్ చేసి వీళ్ళు ఓవర్ హెడ్ ట్యాంక్స్ కనుక ఉంటే అక్కడ వాటర్ ఎలా ఉన్నాయో పరిశీలించడం జరుగుతుంది. ఒకవేళ కాలువల్లో వాటర్ నిలిచిపోవడం, లేదంటే ఎక్కడైనా వాటర్ మంచినీటి తాగే పైప్స్ ఏమైనా లీకేజెస్ ఏమైనా ఉంటే అవి పంచాయతీ వాళ్ళకు తెలియజేయడం, ఇలాంటివి చేయడం జరుగుతుంది. తర్వాత మనకు ముఖ్యంగా ఈ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే దోమలు ఫస్ట్ పుట్టకుండా ఉండడం చూసుకోవాలా. అంటే పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలా. వాటర్ ఎక్కడైనా నిల్వగా ఉంటే అవి లేకుండా చూసుకోవడము.
తర్వాత దోమలు కుట్టకుండా అంటే తలుపులు సాయంత్రం అయ్యే లోపల మస్కిటోస్ లోపలికి రాకుండా చూసుకోవడము, దోమతెరలు వాడడము, ఇంకా మస్కిటో రిపలెంట్స్ అనేవి యూజ్ చేయాలి. కాచి చల్లార్చిన నీటిని తాగడము, తర్వాత ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అనేది అవసరమైన వాళ్ళకందరికీ ఇవ్వడం జరుగుతుంది ఫీల్డ్లో. తర్వాత మనకు ఈ ఫీల్డ్లో తిరిగేటప్పుడు ఎవరికైనా చిన్న చిన్న వ్యాధులు అంటే జలుబు, దగ్గు అలాంటివి వైద్యాధికారిని వెంట ఆరోగ్య పర్యవేక్షకులు వెంకటరమణయ్య, శ్రీరమ్య, జయలక్ష్మి, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ ఓజిలి మండలం బట్లకనుపూరు గ్రామ పంచాయతీలోని ఎస్సీ కాలనీ వద్ద రచ్చబండ కార్యక్రమం ఎంపీపీ అన్నారెడ్డి నాయకుల ఆధ్వర్యంలో జరిగింది. ప్రజల నుండి వారు సంతకాలు సేకరించారు. ఈ సందర్భంగా ఎంపీపీ అన్నారెడ్డి మాట్లాడుతూ విద్య ప్రతి పేద కుటుంబంలోని విద్యార్థులకు అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైకాపా మండల అధ్యక్షుడు పాదర్తి హరినాథ్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు దేశిరెడ్డి మధుసూదన్ రెడ్డి, నాయకులు గురవయ్య, వెంకట సుబ్బరాజు, మధురెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిర్మించడానికి పూనుకున్నారు. వాటిల్లో 4 కాలేజీలు రెడీగా ఉండే కాలేజీలను కూడా ఇప్పుడుండే ప్రభుత్వము వాటిని ప్రైవేటు వాళ్ళకి ఇవ్వాలనే ఆలోచనలో ఉంది. ఈ కాలేజీలన్నింటినీ ఒకవేళ ప్రైవేటు వాళ్ళకి ఇచ్చినట్లయితే కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. కాబట్టి సామాన్యులు ఇంకా చదువుకోవడానికి ఒక డాక్టర్లు అయ్యే ఛాన్సే ఇంకా ఉండదన్నమాట. అందుకని ప్రతి ఒక్కరి దగ్గర సంతకాలు సేకరించి గవర్నమెంట్కి పంపిస్తే దీన్ని అరికట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ అర్థం చేసుకొని చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుండి రైతులకు గిట్టుబాటు ధర లేదని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు. 54,55,000 మంది రైతులకు ₹1 కూడా ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వమే కట్టి రైతులకు 7,802 కోట్ల ఇన్సూరెన్స్ అందించామని జగన్ తెలిపారు. మిర్చికి క్వింటాలకు 11,781 రూపాయలు ఇస్తాము, కొనుగోలు చేస్తాము అని చెప్పినారు. క్వింటాలకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ₹1 ఇవ్వాల. పొగాకు కొనుగోలు చేస్తామన్నారు. పొగాకు కొనుగోలుకు కూడా ఎక్కడ కూడా చేసిన పుణ్యం కట్టుకోలేదు. మామిడికి ₹12 కొనుగోలు చేస్తామన్నారు కిలోకు. ఒక రైతుకు మంచి చేయలేదు. ఉల్లికి క్వింటాలకు 1,200తో కొనుగోలు చేస్తామని చెప్పినారు. చేతులు ఎత్తేసారు. తర్వాత హెక్టార్కు 50,000 ఇస్తామన్నారు. అది ఇచ్చిన పుణ్యం కూడా వీళ్ళు కట్టుకోలేదు ఇప్పుడు. సో అన్ని రకాల కూడా ఈ క్రాప్ అన్నది నీరుగార్చేశారు. ఆర్బీకేలు అన్నది నిర్వీర్యం చేసేశారు. ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే కార్యక్రమాలు పట్టించుకున్న పరిస్థితుల్లో లేవు. ఉచిత పంటల బీమా ఎత్తేసినారు. ఏ పంటకు కూడా గిట్టుబాటు ధరలు రాని పరిస్థితిలో రైతు తీవ్రంగా ఈ 16 నెలలు 17 నెలలు చంద్రబాబు నాయుడు గారి పాలనలో నష్టపోయిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ మ్యాన్మేడ్ కెలామిటీస్. నిజంగా ఉచిత పంటల బీమా చూస్తే మన హయాంలో అప్పట్లో దాదాపుగా గమనించినట్టయితే మన హయాంలో 7,800 కోట్ల రూపాయలు ఉచిత పంటల బీమా కింద మనమే ప్రభుత్వం తరపునే మనమే రైతులు రూపాయి కట్టాల్సిన పని లేకుండా మనమే ప్రతి ఎకరాకు ఈ క్రాప్ చేసి 54,55,000 మంది రైతులకు తోడుగా నిలబడుతూ దాదాపుగా 7,802 కోట్ల రూపాయలు మనం ఖర్చు చేసి మనం రైతులకు ఇన్సూరెన్స్ సొమ్ము ఇప్పించగలిగాం. వైఎస్ జగన్ పిలుపు మేరకు వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వైకాపా రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ అధ్యక్షురాలు కాకాని పూజిత్ తెలిపారు. నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలంలోని ఈదూరులో చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. తోటపల్లి గూడూరు మండలంలోని ఈదూరు గ్రామంలో వైకాపా ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి వైకాపా రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ అధ్యక్షురాలు కాకాని పూజిత పాల్గొన్నారు. ప్రజల నుండి సంతకాలు సేకరించారు. ఈ సందర్భంగా కాకాని పూజిత మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఉన్నతాశయంతో ఏర్పాటు చేసిన వైద్య కళాశాలను నీరుగార్చే విధంగా చంద్రబాబు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న వైద్య కళాశాల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, సర్వేపల్లి నియోజకవర్గంలో మొదలుపెట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి ప్రజల నుండి అనూహ్య ఆదరణ లభిస్తుందని ఆమె వివరించారు. మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మా జగనన్న పిలుపుపై ఎంతమంది కదలి వచ్చి కోటి సంతకాల సేకరణలో పాల్గొంటున్నారు అంటే స్వచ్ఛందంగానే 1 కాదు 2 కోట్లు కూడా ఈజీగానే సంతకాలు పెట్టించొచ్చేమో
అంతగా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు ప్రజలకి ప్రభుత్వం మోసం అర్థమైపోయింది. వీళ్ళు మనల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఏదో ఒక మాట చెప్పి మన ఆస్తిని కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మనకి విద్యని రెండింటిని దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి పూర్తిగా ప్రజల్లో అర్థమైపోయింది. ఎందుకంటే మెడికల్ కాలేజీలు తెచ్చారు, 7 మెడికల్ కాలేజీలు పూర్తి చేశారు జగనన్న. మిగిలిన 10 మెడికల్ కాలేజీలకు కూడా పూర్తి స్థాయిలో అన్ని రకాలైనటువంటి అంటే ఏరియా రెడీగా ఉంది, ఎట్లా కట్టాలో ఉంది, ఒక ఫేజ్ కంప్లీట్ అయింది, దాదాపు నిర్మాణం పూర్తయిపోయే దశల్లో ఉన్నాయి. ఏవేవో లెక్కలు చెప్పి దాటేస్తున్నారు. కానీ మా కళాశాలలు, మా కాలేజీలు, మా హాస్పిటల్ అనేది లేకుండా ప్రైవేటు వాళ్ళకి అమ్మేయడం అనేది ప్రజలకి నచ్చట్లేదు. ఎందుకంటే నాకు అర్థమైపోయింది, కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో కానీ ఎటువంటి ఇబ్బంది వచ్చినా కానీ ప్రభుత్వ హాస్పిటల్ డబ్బున్నోడు ఎక్కడికైనా వెళ్తాడు. డబ్బు లేనటువంటి వాళ్ళు, పేదలు, మన కోసం ఉండేది ఇదే హాస్పిటల్ కదా అనేటువంటిది తెలుసుకోలేకుండా పోలేదు కదా. ప్రతి ఒక్కరికి అర్థమైంది ఏంటి, ఇక్కడ మన ఆస్తి, మన పిల్లలకి చదువు అన్నీ దూరం చేసేటువంటి ఈ నిర్ణయాన్ని నిరసిస్తున్నాము అని చెప్తున్నాము. ఈరోజు పరిస్థితి ఎట్లుందంటే సరైన ఫండ్స్ లేక, ఫండ్స్ రిలీజ్ కాక ఆరోగ్యశ్రీ కూడా దాదాపు ఆగిపోతుంది. ఇంకా ప్రజల పరిస్థితి ఏంటండి? ఆరోగ్యానికి ఎక్కడ పరిగెత్తాలి? ఒకటి లేనిపోని జబ్బులు తీసుకొస్తున్నారు, రకరకాలైనటువంటి కల్తీ మద్యం అయితే ఏమి, అన్ని రకాల మీరే జబ్బులు తీసుకొస్తున్నారు, వైద్యాన్ని దూరం చేస్తున్నారు, విద్యను దూరం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు పంచాయతీ పరిధిలోని కట్ట కింద గిరిజన కాలనీలో జనసేన నాయకులు పర్యటించారు. కాలనీ ప్రజల సమస్యలను ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త సురేష్ నాయుడు తదితరులు అడిగి తెలుసుకున్నారు. మంతా తుఫాను కారణంగా కాలనీలో నీరు నిలబడడంతో కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నారని, వారి సమస్యలు పరిష్కరిస్తామని సురేష్ నాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు రహీం, సందూరు శ్రీహరి, జడ్డా చిన్న, సతీష్, కుడుమల రానమ్మ, కత్తి చారుముడి, కత్తి నరసమ్మ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మనోళ్ళు కానుంటే ఇంట్లో వచ్చేసి ఇంట్లో పూట కూడా తీసుకొచ్చాను. మోందా తుఫాను తాకిడి తగ్గడం, నిన్నటాంచి కూడా నెల్లూరు జిల్లాలో ఒక మోస్తరులో ఎండ రావడం జరుగుతుంది. అయితే తుఫాను కారణంగా కొంచెం లోతట్టుగా ఉన్నటువంటి గిరిజన కాలనీలన్నింటిలో కూడా నీళ్లు నిలబడిపోయి పోక ఆగిపోయినటువంటి పరిస్థితి, ఈ నెలల్లో పాములు పిల్లలు తిరిగేటువంటి పరిస్థితి. స్థానికంగా ఉన్నటువంటి మండల కార్యాలయాలకు కూడా తెలియజేసి ఈ నీళ్లు తొలగించేదానికి మార్గాలు కూడా ఏ విధంగా అయితే చేస్తే ఈ నీళ్ళని కూడా తొలగిపోతాయనేటువంటి విషయాన్ని కూడా మాట్లాడడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఎప్పుడూ కూడా ప్రజల కోసం, పేదల కోసం, గిరిజనుల కోసం ముఖ్యంగా అండగా ఉండి వాళ్ళ సమస్యలను పరిష్కరించడంలో మా వంతు మేము అడుగులు ముందుకు వేస్తాం. అందులో భాగంగా ఏదైతే ముత్తుకూరు మండలంలో కట్ట మీద గిరిజన కాలనీ, ఇక్కడ మోకాలు పైన నీళ్లు నిలబడిపోయినాయి, చూసాము, పరిశీలించాము, అధికారులకు కూడా తెలియజేశాం. ఈ నీళ్లు వెళ్ళేదానికి కాలువ మార్గం ఏదైతే ఉందో దాన్ని తవ్వి తీయించి ఈ నీళ్లు పోయేదానికి మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, స్థానికంగా కూటమి నాయకత్వం అంతా కూడా ఈ తుఫాను కారణంగా అనేక సేవా కార్యక్రమాలను సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ద్వారా చేయడం జరిగింది. అదేవిధంగా మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఈ తుఫాను కారణంగా పశ్చిమ గోదావరి జిల్లాల నీటిలో కూడా ఎక్కడెక్కడైతే తుఫాన్కి పైర్లు దెబ్బతిన్నాయో ఆ పొలాల్లోకి వెళ్ళి పరిశీలించడం, వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలి, కౌలు రైతులైతేనే గ్రామాలైతేనే అట్టడుకున్నటువంటి పేదలైతేనే వాళ్ళందరికీ కూడా అన్ని విధాల సహాయ సహకారాలు అందించడానికి ఒక అడుగు ముందుకు వేయడం జరిగింది. అదే విధానంతో మేము కూడా మా సర్వేపల్లి నియోజకవర్గంలోని 117 పంచాయతీల్లో కూడా ఎక్కడెక్కడైతే లోతట్టులో ఉన్నటువంటి గిరిజనులందరినీ కూడా అడిగి, వర్షాలకి ఎంతో కాలం నుంచి ఎవరు పట్టించుకోవాలా. మా పవన్ కళ్యాణ్ తరపు నుంచి మా సురేష్ తమ్ముడు, మా తమ్ముడు ఆ ఒక్క ఫోన్ కొట్టగానే ఆ తమ్ముడు వచ్చేసి ఇదిగో మున్సిపాలిటీ కాలువ దవ్విస్తే ఆ ఇళ్లలో నీళ్ళన్నీ బయటికి పోయినాయి.
ఇళ్లలో పాములు జెర్రులు పండుకోవడానికి వీలు లేకుండా మా పరిస్థితులు ఎట్లున్నా ఎవరు పట్టించుకోవాలా మా గురించి. మా సురేష్ తమ్ముడు వచ్చి మాకు ఫోన్ చేస్తే రాగానే వచ్చి కాలాలు దొవ్వించి నీళ్లు పంపించేస్తున్నాడు. మమ్మల్ని గురించి పట్టించుకునే నాదుడే లేడు. మా పవన్ కళ్యాణ్ తరపు నుంచి మాకు ఎన్నెన్నో హెల్ప్ చేస్తున్నాడు. మాకు ఇట్నే కావాలా, ఆయన ఇట్నే పైకి రావాలా, అది మేము కోరుకుంటున్నాము. మా సంఘం బాగా ఉండాలా, మాకు కాలువలు లేవు, బాగా మురికి కాలువలు లేవు, ఇళ్లలోనే నిలిచిపోతున్నాయి నీళ్ళన్నీ. అవన్నీ పట్టించుకునే వాళ్ళు లేరు. మాకు రోడ్డు లేదు, ఇళ్లలోంచి నీళ్ళు పోయేదానికి అవకాశం లేదు. మా గురించి పట్టించుకునే నాదుడు లేడు. మా పవన్ కళ్యాణ్ పట్టించుకొని చేస్తాడని మేము ఎన్నెన్నో కోరుకుంటున్నాము. మా అన్న మాకు ఇట్నే ముందుకు రావాలా. మంతా తుఫాను కారణంగా మనుబోలు మండలం చెల్లోపల్లి గ్రామానికి చెందిన వైకాపా నాయకులు మోహన్ రామిరెడ్డి ఆధ్వర్యంలో గిరిజనులకు భోజన వసతి కల్పించారు. గిరిజనులకు భోజన వసతి కల్పించడంతో నాయకులను మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అభినందించారు. నాయుడుపేట మండలం పుదూరు గ్రామంలో ఉన్న జెడ్పీ ఉన్నత పాఠశాలలో నవజీవన ఆర్గనైజేషన్ సిసిపియు ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమం జరిగింది. ఎయిడ్స్ వ్యాధి వ్యాప్తికి కారణాలు, నివారణ గురించి ప్రాజెక్ట్ మేనేజర్ బాలాజీ తదితరులు వివరించారు. గ్రామంలో విద్యార్థులు స్థానికులతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శివప్రసాద్, ఉపాధ్యాయులు శ్రీనివాసులు, ముస్తఫా, ఆర్గనైజేషన్ ప్రతినిధులు సాయలక్ష్మి, శ్రావణి తదితరులు పాల్గొన్నారు. హెచ్ఐవి వైరస్ అనేది మానవుని శరీరంలో నుంచి 4 మార్గాల గుండా ప్రవేశిస్తుంది. వాటిలో ప్రప్రథమైంది ఏంటంటే అసురక్షితమైనటువంటి లైంగిక క్రియలు. అంటే మీరు చిన్నపిల్లలు దాని గురించి తెలియదు కాబట్టి పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎవరైనా శారీరకంగా ఒకటైనప్పుడు ప్రొటెక్షన్ అనేది ఏమైనా కండోమ్ లాంటివి యూజ్ చేయకుండా కనుక పాల్గొంటే అవతల వ్యక్తికి ఉంటే యువతల వ్యక్తికి వస్తుంది. సో ఇప్పుడు ఆ మార్గం గుండా వస్తుందని తెలిసినప్పుడు ఆ మార్గం గుండా రాకుండా ఉండాలంటే ఏం చేయాలా? ఆ పని చేయకూడదు. అవునా కదా? ఇంక తప్పదు భార్యాభర్తలు అనుకుంటే ప్రికాషన్స్లో భాగంగా కాండోమ్ అనేది వాడమని చెప్పాలి. అది ఒకటి అయిపోయిందా. 2, కలుషితమైనటువంటి రక్త మార్పిడి. ఇక్కడ కలుషితమైన రక్తం అంటే అర్థం ఏంటంటే హెచ్ఐవి సోకిన మనిషి యొక్క రక్తాన్ని మనం కనుక ఎక్కించుకుంటే మనకు వస్తుంది. హెచ్ఐవి లేని మనిషి యొక్క రక్తాన్ని మనం ఎక్కించుకుంటే రాదు. ఎందుకని అది రక్తం కలుషితమైన రక్తం ద్వారా వ్యాపిస్తుంది అన్నాం కదా. ఒకరికి హెచ్ఐవి ఉన్నప్పుడు వాళ్ళ రక్తాన్ని పరీక్షించుకోకుండా మనకేదో ఆపదలో ఉన్నామని, మనకేదో బ్లడ్ తగ్గిందని చెప్పి పరీక్షించుకోకుండా మన ఫ్రెండే అని చెప్పేసి వాడి గొంతులో హెచ్ఐవి ఉందో లేదో తెలుసుకోకుండా మనం తీసుకెళ్ళి డైరెక్ట్గా బ్లడ్ ఎక్కించుకుంటే మనకే వస్తుంది. సో ఆ మార్గం ఉన్న రాకుండా ఉండాలంటే ఏం చేయాలా? అపరిశుభ్రమైనటువంటి రక్తాన్ని మనం సేకరించకూడదు. ప్రమాదశాత్తు గురైనా, బ్లడ్ తక్కువైనా డాక్టర్ కోరిక మేరకు, సలహా మేరకు మనం ఎక్కించుకోవాలనుకుంటే ఆథరైజ్డ్ బ్లడ్ బ్యాంక్ నుంచి వచ్చినటువంటి పరీక్షించిన రక్తాన్ని మాత్రమే మనం కనుక ఎక్కించుకుంటే మనకు ఆరోగ్యం బాగుంటుంది. మనుబోలు సమీపంలోని చెల్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువైన శ్రీ విశ్వనాథ స్వామి ఆలయంలో కోటి సోమవారం సందర్భంగా ప్రదోష కాలంలో స్వామివారికి రుద్రాభిషేకం వైభవంగా నిర్వహించారు. భక్తులు విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా గంధల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ దంపతులు వ్యవహరించారు.
పట్టణంలోని సాయినగర్ లో కొలువైన సాయి మందిరంలో గురువారం సాయినాథుడికి విశేష పూజలు జరిగాయి. అనంతరం పల్లకి సేవ వైభవంగా జరిగింది. భక్తులు పాల్గొని బాబాను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మనుబోలులో వెలిసి ఉన్న శ్రీ కామాక్షి దేవి సమేత శ్రీ బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం గురువారం సందర్భంగా రాత్రి స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. అయ్యప్ప మాలాధారణ స్వాములు భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. ఈ పూజా కార్యక్రమాల్లో పంచాయతీరాజ్ శాఖ ఈవో రాయి మాలకొండయ్య, విశాలాక్షి దంపతులు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. పుండరీకాక్షాయ వై నమో నమః. మాధవాయ స్వాహం. కింద వేసేయండి గోవింద. ఓం స్వామియే ఓం స్వామియే. ఈశ్వర స్వామి దేవతా సన్నిధౌ మమ. రాపూరు మండలంలోని అక్కమాంబాపురం హరిజనవాడలో కొలువై ఉన్న శ్రీరామ మందిరంలో కార్తీక మాసం సందర్భంగా శ్రీ సీతారాములకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం భజన కార్యక్రమాలు జరిగాయి. గూడూరు మండలంలోని కొండగుంట గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ భ్రమరాంబిక సమేత శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో కోటి సోమవారం సందర్భంగా శ్రీ రమారహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి వ్రతం వైభవంగా జరిగింది. ఈ వ్రతంలో దంపతులు పాల్గొన్నారు. స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఇలా చూపెట్టాడు. మహాగణాధిపత్యం
कृष्णाक्षरान् प्रवर्तयामि पादयोः प्रयामि प्रणयामि ओम आभोष्टाव याभवस्तानव अलङ्करणार्थं मार्गणार्थाय पुष्पमालिकायां समर्पयामि पुष्पे स्थूलयामि ओम सुमहाय नमः पुष्पमालिकाय नमः महागणाधिपतये नमः सुरक्षता వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత నుండి రైతుకు గిట్టుబాటు ధర లేదు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేసిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. భారీ వర్షాల తర్వాత జాగ్రత్తలు పాటించాలి. మనుగోలులోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులను పరీక్షించిన అనంతరం సూచనలు ఇచ్చిన వైద్యాధికారి డాక్టర్ మొహసీనా. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ కోటి సంతకాల సేకరణ. తోటపల్లి గూడూరు మండలం ఈదూరులో జరిగిన సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన వైకాపా రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ అధ్యక్షురాలు కాకాని పూజిత. విశ్వనాథుడికి వైభవంగా రుద్రాభిషేకం. మనుగోలు సమీపంలోని చెల్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువైన శ్రీ విశ్వనాథ స్వామి ఆలయంలో జరిగిన విశేష పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.